అట్టడుగు వర్గాల్లో జన్మించి పేదరికాన్ని అనుభవించి ప్రపంచ పేరెన్నికైన మేధావిగా ఆయన పేరుగాంచడానికి ఎంతో కృషి చేశాడు. వివిధ దేశాల్లో ఉన్నటువంటి ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో కూడా విద్యను అభ్యసించి ఈ దేశంలో ఉన్న అట్టడుగు వర్గాల ప్రజల కోసం అంటరానితనానికి వ్యతిరేకంగా పేదరికం పోవాలని చెప్పి సాధారణ ప్రజల కోసం చివరికంటూ నిలబడ్డ ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అన్నిటికంటే ముఖ్యంగా అత్యంత పెద్ద ప్రజాస్వామిక దేశమైన మన భారతదేశంలో రాజ్యాంగాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. మరి అంబేద్కర్ గారు తన యావత్ జీవితాన్ని కూడా పేద ప్రజల కోసం కష్టజీవులకు అంకితం చేశారు. మహిళల కోసం పోరాడారు. అదేవిధంగా ఇవాళ ఈ దేశంలో ఉన్న అట్టడుగు వర్గాల ప్రజలకు రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించారు. అదేవిధంగా పెద్ద పెద్ద ఆస్తులన్నీ కూడా జాతీయం చేయాలని చెప్పి కూడా అంబేద్కర్ గారు ఆనాడు చెప్పారు. ఈరోజు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి రెండు ప్రమాదం వచ్చింది. ప్రత్యేకించి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్రంలో అధికారంలో వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగాన్ని మార్చడానికి అనేక రకాల కుట్రలు జరుగుతూ ఉన్నాయి. మొన్న ఎన్నికల్లో వారు అనుకున్నట్టుగా 400 సీట్లు బీజేపీకి వచ్చి ఉంటే ఇవాళ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనుస్మృతి ఆధారంగా రాజ్యాంగం తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఈరోజు రాజ్యాంగాన్ని తూర్చుపడుస్తూ ఉన్నారు. లౌకికవాదాన్ని మట్టుబెడతా ఉన్నారు. ఇటీవల కాలంలో వక్ఫ్ సవరణ బిల్లులు ఆమోదించడం ద్వారా రాజ్యాంగంపైనే ప్రత్యక్షంగా దాడి చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26 ఏదైతే ఉన్నాయో వాటిని వాళ్ళు కాలరాచారు. అందుకోసం ఈరోజు రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవడానికి, లౌకికవాదాన్ని ఈ దేశంలో ముందుకు తీసుకోవడానికి అందరం కూడా అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా మనమందరం కూడా ప్రతిజ్ఞ చేయాలని కోరుకుంటా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లౌకిక ప్రజాతంత్ర పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ కూడా ఏకమై ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు.